అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. మనం ఈరోజు హోలీకి స్పెషల్గా తండాయి పౌడర్ అని చేస్తారు కదండి, అది చేసుకుందాం. లేదంటే ఇది సమ్మర్లో మన బాడీని కూల్ చేయడానికి ప్రతిరోజు కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ బాయిల్ చేశాను. కొద్దిగా బాదాం, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ సన్నగా ఉన్న సాంఫ్, కొద్దిగా మిశ్రీ, ఇలాచీ, ఇంక ఇక్కడ ఫ్రెష్ రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే డ్రై రోజ్ పెటల్స్ కూడా యూస్ చేయొచ్చు. ఒక కడాయిలోకి మనం గసగసాలని డ్రై రోస్ట్ చేసుకుందామండి. అప్పుడు దాని న్యాచురల్ ఆయిల్స్ వల్ల చక్కగా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది, ఇంకా గ్రైండ్ కూడా అవుతుంది. గసగసాలు వేగిపోయినాయి, ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే సాంఫ్ని కూడా వేయించుకోవాలి. వేగిపోయిందండి, ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఈ ఇంగ్రీడియంట్స్ని అన్నీ ఒక పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్ రోజ్ పెటల్స్ని వేసాను కాబట్టి కొద్దిగా పౌడర్ ఈ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మిల్క్ ఆల్రెడీ బాయిల్ చేశానండి. ఇంకాసేపు బాయిల్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తండాయిని చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ అయితే సరిపోతుంది. ఎక్కువ టైం బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ఇన్ఫ్యూజ్ అవుతాయి. ఇలా ఫ్రెష్ రోజ్ పెటల్స్ని కొద్దిగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మన తండాయి రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకా చూసారు కదండి, మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తండాయిని ప్రిపేర్ చేసుకుందాం. ఇది హోలీ స్పెషల్గానే కాకుండా సమ్మర్లో కూడా ఈ పౌడర్ని డ్రై రోజ్ పెటల్స్ వేసి చేసి పెట్టుకోవచ్చండి. ప్రతిరోజు ఒక స్పూన్ వేసుకొని ఇలా తాగామంటే మన బాడీ చక్కగా కూల్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా ఎలాంటి హెల్తీ పౌడర్స్ అండ్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. మరియు చక్కటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.